నమస్కారం. నేను చందు. విలక్షణ కెరీర్‌కు వీలు కల్పించే లేదర్ టెక్నాలజీ, పాలిటెక్నిక్ డిప్లొమాలకు సంబంధించిన వీడియో. అవకాశాల పెన్నిధి, ఆకర్షణీయ ఉపాధి, ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సుకు డిమాండ్. మనం పెట్టుకునే బెల్ట్, ఉపయోగించే బ్యాగు, వేసుకునే చెప్పులు చాలా వరకు తోలు ఉత్పత్తులు. జాగ్రత్తగా వినియోగించుకుంటే చాలా కాలం మన్నిక కలిగి ఉంటాయి. నిజానికి ఒక జంతువుకు సంబంధించిన తోలు లేదంటే చర్మం 3 రోజులకే కుళ్ళిపోయి నాశనం అయిపోతుంది. వాసన వస్తుంది. దాన్ని అలా కానివ్వకుండా రసాయనాలు, వెజిటేబుల్ మెటీరియల్స్తో సంరక్షించి ఉత్పత్తికి అనువైనదిగా మార్చడం మొదలుకొని తుది ఉత్పత్తి వరకు యావత్తు వ్యవహారాలపై అవగాహన కలిగించేదే లెదర్ టెక్నాలజీ. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో మాత్రమే దీనికి సంబంధించిన కోర్సులు ఉన్నాయి. తెలంగాణలో ఏకైక కాలేజీ తెలంగాణ, హైదరాబాద్లో మాత్రమే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ ఉంది. మేదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లే దారిలో రాయదుర్గం వద్ద దీన్ని 1980లో ఏర్పాటు చేశారు. ఏఐసిటిఈ ఆమోదంతో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్కు అనుబంధంగా ఆరంభమైంది. ప్రస్తుతం ఈ కాలేజీ 2 డిప్లొమాలను ఆఫర్ చేస్తుంది. లెదర్ గూడ్స్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ. ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా 3 యూనివర్సిటీల కోటా అమలవుతుంది. ఎస్ఎస్సి అంటే 10th పాస్ అయిన వారు ఇందులో చేరేందుకు అర్హులు. ఈ కోర్సులో చేరేందుకు గరిష్ట వయోపరిమితి అంటూ ఏమీ లేదు. టీఎస్ పాలిసెట్లో సాధించిన ర్యాంక్ ఆధారంగా సీటు భర్తీ చేస్తారు. ఈ 2 కోర్సుల బోధనకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయి. ఫుట్వేర్, ఫ్యాషన్ స్టూడియో, స్మార్ట్ తరగతి గదులు, అర్హతలకు తోడు అనుభవం ఉన్న ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, ఈ బుక్స్, ఈ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఆధునిక ల్యాబ్ మెషినరీ, బాలురకు హాస్టల్ సదుపాయం కూడా ఉంది. కోర్సు కాల వ్యవధి 6 సెమిస్టర్లు, 3 ఏళ్ళు. తర్వాత మొదటి 5 సెమిస్టర్లు కాలేజీలోనే థియరీ, ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ కోర్సులో లెదర్కు సంబంధించిన డిజైన్, ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్లో కొత్తగా మెటీరియల్ టెక్నిక్ను బోధిస్తారు. ముడి పదార్థంగా తోలుతో మొదలుపెట్టి ఫినిషింగ్ ప్రోడక్ట్ వరకు ప్రతి అంశాన్ని థియరీలో భాగంగా చెప్తారు. చర్మం లేదా తోలుకు రంగు, మందం, అలాగే విలువ పెంచడానికి అవసరమైన అన్ని వ్యవహారాలను ఈ కోర్సులో చేరిన విద్యార్థులు చదువుకోవాలి. 6వ సెమిస్టర్ అంటే చివరి 6 నెలలు ఇంటర్న్షిప్ ఉంటుంది. పూర్తిగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం ఈ 6 నెలలు కేటాయించారు. ఈ సమయంలోనే ప్రాక్టికల్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు అలవడతాయి. ఇండస్ట్రీ రెడీగా విద్యార్థులు తయారవుతారు. ఇంటర్న్షిప్ సమయంలో ఉచిత వసతికి తోడు విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలను బట్టి నెలకు స్టైఫండ్ కూడా లభిస్తుంది. దేశీయంగా బాటా వంటి కంపెనీలకు తోడు టాటా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ డివిజన్, అడిడాస్, రీబాక్, నైక్, హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, ఫరిదా ఎక్స్పోర్ట్స్, ఫ్లోరెన్స్ ఎక్స్పోర్ట్స్లో ఈ డిప్లొమా హోల్డర్లకు జాబ్స్ లభిస్తున్నాయి. ఫుట్వేర్ డిజైనింగ్, లెదర్ గూడ్స్ డిజైనింగ్, ప్రొడక్షన్ ఆఫ్ ఫుట్వేర్, ప్రొడక్షన్ ఆఫ్ లెదర్ గూడ్స్, ప్రొడక్షన్, ట్యానింగ్ ఆఫ్ లెదర్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో ఉపాధి లభిస్తుంది. 3 నుంచి 5 ఏళ్ల అనుభవంతో ఆంట్రప్రెన్యూర్లుగా మారవచ్చు. సొంతంగా యూనిట్ కూడా పెట్టుకోవచ్చు. డిప్లొమాతోనే కొందరు విద్యార్థులు విదేశాల్లోని బహుళజాతి సంస్థలు అంటే ఎంఎన్సీల్లో చేరుతున్నారు. ముఖ్యంగా చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. డిమాండ్ కూడా అధికంగా ఉండడంతో కొందరు డిప్లొమా పూర్తి చేయకున్నప్పటికీ కేవలం వ్యక్తిగత సంబంధాలతో కొద్దిపాటి జ్ఞానంతోనే జాబ్స్ పొందుతుండడం విశేషం. ఉన్నత చదువులు కూడా చేసుకోవచ్చు. లెదర్ టెక్నాలజీలో డిప్లొమాతోనే చదువు ఆపేయనవసరం లేదు. ఈసెట్ రాసి లేటరల్ ఎంట్రీ కింద బీఈ, బీటెక్ 2వ ఏడాది కోర్సులో చేరవచ్చు. లెదర్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఐటీ, సిఎస్సి చేయవచ్చు. మరి ఎందుకు దీనికి ఇంత డిమాండ్ ఉంది అంటే ఫుట్వేర్, పాదరక్షలు, లెదర్ గార్మెంట్స్ అంటే తోలు వస్తువులు. దీంట్లో ఉత్పత్తిలో మన దేశం 2వ స్థానంలో ఉంది. తోలు, చర్మాల ఉత్పత్తిలో ఇండియా వాటా 13%. భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేల కొద్ది లెదర్ గూడ్స్, ఫుట్వేర్ పరిశ్రమలు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అమెరికా, యూరోప్ తదితర పాశ్చాత్య దేశాల్లో లేబర్ వ్యయాలు అధికం. ఫలితంగా లెదర్ గూడ్స్, ఫుట్వేర్ రేట్లు కూడా అధికంగా ఉన్నాయి. అదే ఇండియా విషయానికి వస్తే లేబర్ ఖర్చులు తక్కువ, అత్యున్నత నైపుణ్యాలు ఉన్న లేబర్ చాలా ఎక్కువ. ఇక ఉత్పత్తి వ్యయం కూడా మన దేశంలోనే తక్కువ. ఫలితంగా క్లార్క్స్, బాలే, అడిడాస్, ఎక్కో, బుగతి, రీబాక్, టింబర్లాండ్, కొలెహాన్, నైకీ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు తమ ఉత్పత్తి కేంద్రాలను మన దేశానికి మార్చుకున్నాయి.
మరి బీటెక్ అందించే సంస్థలు ఏమేమి ఉన్నాయంటే కాలేజీలు హార్కోర్ట్ బట్లర్ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాన్పూర్, దయాన్ బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆగ్రా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అలీగఢ్, ముజాఫరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముజాఫర్పూర్, అలగప్ప కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై, సిఎస్ఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నై, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ లెదర్ టెక్నాలజీ కోల్కత్తా. ఇదన్నమాట లెదర్ టెక్నాలజీకి సంబంధించిన విషయం. ఇక ఇంకోటి ప్యాకేజింగ్ టెక్నాలజీకి ఏమేమి ఉందో చూద్దాం. దీంట్లో కూడా మంచి కోర్సులు ఉన్నాయి. మార్కెట్లో లభించే ప్రతి వస్తువు వినియోగించే వరకు భద్రంగా ఉండాలంటే దానికి ప్రత్యేకించిన ప్యాకింగ్ అవసరం. ప్రతి వస్తువును అందంగా ఆకర్షణీయంగా రూపొందించడమే ప్రత్యేకత. అందుకే ప్యాకింగ్ అనేది ఒక శాస్త్రంగా మారింది. పరిశ్రమలో తయారైన వస్తువు వినియోగదారుడికి పలు దశల్లో సరఫరా అవుతుంది. ఆ వస్తువు రోజుల నుంచి కొన్నేళ్ల వరకు సురక్షితంగా ఉండాలి. రవాణాలో వస్తువులు పాడవకుండా ఉండడంతో పాటు నిల్వ ఉంచడానికి అవసరమైన సమాచారాన్ని అందించడమే ప్యాకేజింగ్ టెక్నాలజీ లక్ష్యం. ఆధునిక జీవన శైలికి వ్యాపార నిర్వహణకు ప్యాకేజింగ్ విభాగం తప్పనిసరి. అందుకే ఇదొక పరిశ్రమగా పరిగణించింది. ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సును సాంకేతిక విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది ఒకటే కాలేజీ రామంతపూర్లో ఉంది. ఇక జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అందిస్తున్న ప్యాకేజింగ్ టెక్నాలజీ డిప్లొమాకు విశేష ఆదరణ ఉంది. తెలుగు రాష్ట్రాలకు కోర్సును అందిస్తున్న ఏకైక కాలేజీ కావడం విశేషం. 1996లో ప్రవేశపెట్టిన ఈ కోర్సును పూర్తి చేసిన వారు నేడు పలు కంపెనీల్లో మంచి ఉద్యోగాల్లో పారిశ్రామికవేత్తలుగా స్థిరపడ్డారు. ఏటా పాలిసెట్ ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించిన 60 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 27 బ్యాచ్లు పూర్తి చేశారు. గతంలో 1996 నుంచి 2008 వరకు 30 సీట్లు ఉండగా 2009 నుంచి 60కి పెంచారు. ఇప్పటివరకు 1000 మందికి పైగా 100% ఉపాధి పొందారు. మరి కెరీర్ ఎట్లుంటుంది అంటే ఈ కోర్సు పూర్తి చేసిన వారిని ప్యాకేజిస్టులు అని అంటారు. ప్రతి వస్తువును అందంగా ఆకర్షణీయంగా ఆకట్టుకునే ప్యాకింగ్ చేయడమే వీరి పని. క్వాలిటీ కంట్రోల్, ప్యాకింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ ఇంజనీర్గా కెరియర్ని ప్రారంభించవచ్చు. దేశంలో 40,000కు పైగా ప్యాకింగ్ పరిశ్రమలు ఉన్నాయి. వీటికి తగ్గట్టుగా శిక్షణ అందించే సంస్థలు తక్కువ కావడంతో కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ కోర్సు చేసిన వారు డాక్టర్ రెడ్డిస్ అరబిందో, హెటిరో, సిగ్నోడ్, ఐటీసీ భద్రాచలం, గ్లాండ్ ఫార్మా, ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్, స్ప్రెడ్ ఫార్మా, ఆర్చిడ్స్ ఫార్మా, టొరంటో ఫార్మా బయాలజికల్ తదితర సంస్థల్లో మంచి స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారు స్వయంగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చని ప్యాకేజింగ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ హెడ్ అన్నారు. ఈ కోర్సుకు చాలా డిమాండ్ ఉందని జేఎన్జీపీ కాలేజీ ప్రిన్సిపల్ వినయ్ కుమార్ కూడా చెప్తున్నారు. ఇవన్నమాట. అంటే ఇవి కొంచెం వేరేగా అనిపిస్తాయి, చిత్రంగా అనిపిస్తాయి. కాకపోతే మంచి కోర్సులు అన్నమాట. టీఎస్ పాలిసెట్ క్వాలిఫై అయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇవి కూడా మీరు చూడొచ్చు. ఇది లెదర్ టెక్నాలజీ ఒకటి, ప్యాకేజింగ్ టెక్నాలజీ. ఈసారి ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇవి కూడా వీటిని కన్సిడర్ చేయండి. అందరిలాగా మూస ధోరణిలో పోయి అందరు చదువులు చదివే బదులు ఇవి కూడా మీరు చూస్తే కెరీర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.